ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా మార్చిన విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘన విజయం సాధించింది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి పండుగ హిస్టరీలోనే ఒక సీనియర్ హీరో ఇంత పెద్ద కలెక్షన్స్ నెంబర్స్ క్రియేట్ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 250 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును సంక్రాంతికి వస్తున్నాం సినిమా బద్దలు కొట్టింది. సంక్రాంతి హీరోలలో నెంబర్ 1 కలెక్షన్స్ హీరోగా విక్టరీ వెంకటేష్ రికార్డు సృష్టించాడు. 2 దశాబ్దాల తర్వాత వచ్చిన విజయం వెంకటేష్ కెరీర్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఇక రెండో వీకెండ్స్లో కూడా కలెక్షన్స్ భారీగా వసూలు చేస్తుంది. చాలా కాలం తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్గా థియేటర్స్ కలకలలాడుతున్నాయి. బుక్ మై షోలో శుక్రవారం 1,00,000 టికెట్లు, శనివారం 1,70,000 టికెట్లు, ఆదివారం 2,00,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. రెండవ వీకెండ్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్లో సోల్డ్ అయిన సినిమా లేనే లేదు. సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లకు ఏ సినిమా ప్రస్తుతం అడ్డు లేదు. అమెరికాలో ఈ సినిమా ఇప్పటి వరకు $2.7 మిలియన్ల వసూలు చేసింది. $3 మిలియన్ల వైపు పరుగులు పెడుతుంది. 12 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 260 కోట్లు వసూలు చేసింది. 13వ రోజు ఆదివారం 26 జనవరి రోజు భారీగా కలెక్షన్లు రానున్నాయి. ఆదివారం థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 38%, మ్యాట్నీ షో 40%, ఫస్ట్ షో 41%, సెకండ్ షో 42% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 13వ రోజు 15 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 13 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 275 కోట్ల గ్రాస్, 145 కోట్ల షేర్ వసూలు చేసింది. 100 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ప్రస్తుతం 300 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. చూడాలి మరి 300 కోట్లను టచ్ చేస్తుందా లేదా.